హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, మనం వచ్చేసి చాలామందిని కూడా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఏ జాబ్ దొరకక చాలామందిని కూడా ఏంటంటే మనకి ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉండే కొన్ని జాబ్స్ కోసం అయితే సెర్చ్ చేస్తుంటాం. సో జాబ్స్ ఏంటంటే మెయిన్గా వచ్చేసి మనకి మొబైల్లో అవైలబుల్లో ఉండే జాబ్ వచ్చేసి లోకల్ యాప్. సో ఈ యాప్ని మనం రిజిస్టర్ చేసుకొని మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనము మన మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మనకి అక్కడ అన్ని రకాల జాబ్స్ అయితే చూపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక్కొక్క లొకేషన్ బట్టి మనకు అన్ని రకాల జాబ్లు అయితే చూపిస్తుంది. ఈ జాబ్లలో మనకి ఏంటంటే ఎక్కువగా డేటా ఎంట్రీ, టెలికాలింగ్ వర్క్ అని, అలాగే వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ అని, సో నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పి ఇట్లా కొన్ని జాబ్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మెయిన్ వచ్చేసి డేటా ఎంట్రీ, టెలికాలింగ్ అనేటివి రెండు మెయిన్గా జాబ్స్ అయితే ఉంటాయి. దీంట్లో కొన్ని ఫ్రాడ్ జాబ్స్ ఉన్నాయి, ఫేక్ జాబ్స్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి జెన్యూన్ జాబ్స్ కూడా ఉన్నాయి. మనం అన్నిటిని అనుమానించేదానికి లేదు, కొన్ని మాత్రమే. కానీ నేను రీసెంట్గా ఒక వేరే నాకు కనపడిన నెంబర్లు అన్నిటికీ కాల్ చేస్తూ ఉండి కూడా అందులో నేను ఒక నెంబర్కి అయితే డయల్ చేశాను. సో అందులో వచ్చేసి నాకు వాళ్ళు చెప్పింది డేటా ఎంట్రీ, టెలికాలింగ్ అని. సో ఈ డేటా ఎంట్రీ, టెలికాలింగ్లో వాళ్ళు నాకు చెప్పారంటే నేను వాళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళు నాకు చెప్పిన మాట ఏంటంటే, హలో సార్, ఇక్కడ వచ్చేసి మా కంపెనీలో మీకు డేటా ఎంట్రీ ఉంటుంది, అలాగే టెలికాలర్ ఉంటుంది. టెలికాలర్ అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మీరు మాకు కాల్ చేసినప్పుడు మేము ఏ విధంగా అయితే కంపెనీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదేవిధంగా మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఎవరైనా కంపెనీ గురించి కాల్ చేసినప్పుడు డైలీ 10 to 15 కాల్స్ అయితే వస్తాయి. ఆ కాల్స్ చేసిన వాళ్ళకి మనం కంపెనీ గురించి అయితే డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది టెలికాలింగ్ ఉంటుంది. అలాగే వచ్చేసి నెక్స్ట్ డేటా ఎంట్రీ వర్క్ ఉంటుంది. కంపెనీలో ఎవరైతే జాయిన్ అవ్వడానికి వస్తారో వాళ్ళ డాక్యుమెంట్లన్నీ మనకు తీసుకొని ఆ వెరిఫికేషన్ చేసి వాళ్ళు కంపెనీలో జాయిన్ అవ్వడానికి అయితే మనం ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తాము. ఇది డేటా ఎంట్రీ వర్క్ అంటే. సో వాళ్ళకు సంబంధించిన డేటా మొత్తం మనము కంప్యూటర్లో ఎంటర్ చేసి ఉంటుంది. సో దీన్ని డేటా ఎంట్రీ వర్క్ అంటారు అని చెప్పారనమాట. సో ఇది మనము ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మనకు చెప్పే మాటలు. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి సరే ఓకే మేడం, ఇక్కడ వచ్చేసి ఏమైనా మనుషుల్ని జాయిన్ చేయించేది ఉంటుందా, చైన్ సిస్టమ్, లేదంటే నెక్స్ట్ పర్సన్స్ని జాయిన్ చేయించడం కానీ ప్రోడక్ట్ సెల్లింగ్ అని ఏమైనా ఉంటుందని చెప్పేసి అడిగాను. మేడం, ఇక్కడ మనుషుల్ని ఏమైనా జాయిన్ చేయించాలంటే మనుషుల్ని జాయిన్ చేయించేది అయితే ఏం లేదు అన్నారు. సరే ఓకే, మరి ప్రోడక్ట్స్ ఏమైనా సేల్ చేయాలంటే సార్ ఫస్ట్ జూమ్ కాల్ ఉంటుంది, జూమ్ కాల్ వినండి. దాని తర్వాత వచ్చేసి మీకు జూమ్ కాల్ విన్న తర్వాత మీరు ఈ కంపెనీలో చేయాల్సిన వర్క్ ఏమిటి అన్నది ఆ జూమ్ కాల్లో చెప్తారు. అది అయిపోయిన తర్వాత మీరు కంపెనీలో జాయిన్ కావచ్చు. ఒకవేళ మీరు కంపెనీలో జాయిన్ అవ్వకూడదు అంటే మీకు ఈ జాబ్ అంటే ఇష్టం లేదు అనుకుంటే మాత్రం మీరు స్కిప్ చేయొచ్చు అని చెప్పి అన్నారు. సరే ఓకే మేడం, ప్రాసెస్ ఏంటి అని చెప్పి అడిగితే, సార్ ఇక్కడ వచ్చేసి మా కంపెనీలో మీరు జాయిన్ కావాలంటే 380 రూపాయల అమౌంట్ అయితే కట్టాలి సార్. ఇది వచ్చేసి మాకు జాయినింగ్ ఫీజు, అలాగే వచ్చేసి డాక్యుమెంట్ ఛార్జెస్ ఇట్లా ఉంటాయి. సో కంపెనీకి 380 రూపాయలు మీరు ఇప్పుడు కట్టాల్సి ఉంటుంది. మీరు 380 రూపాయలు కట్టిన తర్వాత మేము మీకు జూమ్ కాల్లో లింక్ పంపిస్తాము. ఒక లింక్ పంపిస్తాము. దాన్ని మీరు జూమ్ కాల్లో ఓపెన్ చేశారంటే మా కంపెనీలో చేయాల్సిన వర్క్ గురించి మీకు జూమ్ కాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ జూమ్ కాల్ విన్న తర్వాత మీకు ఆ వర్క్ అనేది ఇష్టం ఉంటే మీరు కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ వర్క్ అనేది మీకు ఇష్టం లేదు, లేదా మీరు చేసుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ లేదంటే మాత్రం మీరు కట్టిన 380 రూపాయల్లో 80 రూపాయలు మేము ఛార్జెస్గా కట్ చేసుకొని 300 రూపాయలు అయితే మీకు రీఫండ్ చేస్తామని చెప్పారు. కానీ నాకు ఎటువంటి ఒక్క రూపాయి కూడా రీఫండ్ చేయకపోవడమే కాకుండా వాళ్ళు మనకేమంటారంటే, సార్ మీరు జూమ్ కాల్ విన్నారు కదా అని చెప్పేసి అంటారు. జూమ్ కాల్లో మనకేం చెప్తారు తెలుసా, ట్రైంట్ మనం వాళ్ళకి కాల్ చేసినప్పుడేమో ఆఫీస్ వాళ్ళకి కాల్ చేస్తే డేటా ఎంట్రీ, టెలికాలింగ్ వరకు ఒకటి మాత్రమే ఉంటుంది అంటారు. ప్రోడక్ట్లు ఉంటాయంటే ఫస్ట్ జూమ్ కాల్ వినండి అంటారు, లేకపోతే లేదని చెప్తారు. ఆ తర్వాత వచ్చేసి మనం జూమ్ కాల్ విన్న తర్వాత ఆ జూమ్ కాల్లో ప్రోడక్ట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కంప్లీట్గా. ఇది ప్రోడక్ట్, బయట ప్రోడక్ట్ల కంటే మనకి క్వాలిటీ ప్రోడక్ట్లు ఉంటాయని చెప్పి. సో ఫైనల్గా ఏమవుతుందంటే మీరు ఇక్కడ వచ్చేసి 9,500 అమౌంట్ కట్టుకొని, ఏది ఫస్ట్ మనం కట్టిన 380 రూపాయల అమౌంట్ కాకుండా 9,500 కట్టాలన్నమాట. ఈ 380 రూపాయల అమౌంట్ ఎందుకంటే జూమ్ కాల్లో మనం అటెండ్ అవ్వడానికి 380 రూపాయల అమౌంట్ వాళ్ళు పెట్టిన స్కానర్కి మనం అమౌంట్ పంపించి దాన్ని స్క్రీన్ షాట్ తీసి వాళ్ళు పంపిస్తే వాళ్ళు మనకి లింక్ పంపిస్తారు. ఆ లింక్ని మనం ఓపెన్ చేసుకొని జూమ్ కాల్లో వింటే అక్కడ ప్రోడక్ట్ల గురించి చెప్పి ఫైనల్గా మీరు 9,500 కట్టుకొని ప్రోడక్ట్ కొనుక్కోవాలా. దాని తర్వాత మీకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఐడి క్రియేట్ అయిన తర్వాత
మళ్ళీ మీ ఐడి కింద ఐపీ టర్న్ ఓవర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ జస్ట్ బేసిక్ మనం ఇండ్లలో వాడుకునే వస్తువులే. సో ఈ ప్రోడక్ట్లన్నీ కూడా మీరు తీసుకుంటా అంటే మీరు తీసుకునే ప్రోడక్ట్కి మీకు ఐపీ అని సంథింగ్ ఇట్లా చెప్తారనమాట. సో ఇదంతా చెప్పి అయిపోయిన తర్వాత మనం ఏమంటాము, ఇదంతా ప్రోడక్ట్ సెల్లింగ్ మార్కెట్ కాబట్టి దీంట్లో మనకు అవసరం లేదు, ఈ ప్రోడక్ట్ల అమ్మేదంతా మాకు అవసరం లేదు, మాకు ఈ జూమ్ కాల్ కూడా మేము విన్నాము, దీంట్లో ఈ జాబ్లో జాయిన్ అవ్వడానికి మాకైతే ఇంట్రెస్ట్ లేదు మేడం, మా డబ్బులు మాకు పంపించండి అన్నాం అనుకోండి. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, సార్ మీకు ఈ డబ్బులు ఎన్నికి రావాలి అంటే ఫస్ట్ మీరు 100 రూపాయలు కట్టండి, 100 రూపాయలు కట్టిన తర్వాత మీకు 380 రీఫండ్ చేస్తామంటారు. సార్ నేను 100 రూపాయలు ఎందుకు కట్టాలి అని నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఇక్కడ జూమ్ కాల్ అయిపోయిన తర్వాత మీరు జాబ్లో సెలెక్ట్ అయ్యారు, ఇప్పుడు సెలెక్ట్ అయిన జాబ్ని మీరు క్యాన్సిల్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ క్యాన్సిలేషన్కి ఛార్జెస్గా మీరు 100 రూపాయలు కట్టండి, 380 రూపాయలు మీకు రీఫండ్ అవుతాయి అంటారు. ఓకే, ఆ విధంగా వాళ్ళు చెప్తారు కదా. సార్ ఫస్ట్ నేను అన్న దానికి, సార్ ఫస్ట్ మీరు జూమ్ కాల్ అయిపోయిన తర్వాత మీరు మాకు కాల్ చేయాలి. మీరేమన్నారు, జూమ్ కాల్ అవ్వకముందు జూమ్ కాల్ వినండి, జూమ్ కాల్ విన్న తర్వాత మీకు ఇష్టమైతే మీరు కంపెనీలో జాయిన్ కావచ్చు, మీకు ఇష్టం లేకపోతే మీరు జాబ్ని స్కిప్ చేయొచ్చు అన్నారు. మరి ఇప్పుడేంటి సార్, జూమ్ కాల్ అయిపోయిన తర్వాత మీరు జాబ్లో సెలెక్ట్ అయ్యారు కాబట్టి మీకు వచ్చిన జాబ్ని వద్దనుకుంటున్నారు కాబట్టి 100 రూపాయలు ఛార్జెస్ కట్టాలి అంటున్నారు. మరి అసలు ఫస్ట్ జూమ్ కాల్ అయిపోయిన తర్వాత మీరు కదా మాకు కాల్ చేసి ఏం సార్ జూమ్ కాల్ విన్నారా లేదా, మరి జాబ్ మీకు ఇంట్రెస్ట్ అయినా కాదని మీరు మమ్మల్ని అడగాలి కదా. మమ్మల్ని అడగకుండానే, మా పర్మిషన్ లేకుండానే మీరు జాబ్లో అటెండ్ అయ్యారు, మీరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి 100 రూపాయలు కట్టండి అని చెప్పేసి అంటున్నారు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్, అది కరెక్ట్ కాదు కదా. సో ఇప్పుడు వచ్చేసి సరే ఓకే అట్లనే కానివ్వండి, నేను 100 రూపాయలు కడతానని చెప్పేసి ఇప్పుడు మనం 100 రూపాయలు కట్టామనుకోండి, 380 రూపాయలు మనకి రీఫండ్ వస్తాయి కదా. సో ఆ ఉద్దేశంతో నేను 100 రూపాయలు కట్టాను. సరే సార్ మరి 380 నాకు రిటర్న్ వస్తాయి కదా, అందుకు నేను ఇప్పుడు 100 రూపాయలు కడుతానంటే సర్లే అని చెప్పేసి మళ్ళీ స్కానర్ పెట్టి ఆ 100 రూపాయలు దీనికి చేసేంటే నేను కంపెనీతో మాట్లాడతాను అన్నాడు. ఆ 100 రూపాయలు కూడా చేసేసిన నేను, అంటే ఫస్ట్ కట్టిన 380 కాకుండా జూమ్ కాల్ తర్వాత 100 రూపాయలు కట్టినా, ఇది ఛార్జెస్, మీకు 380 రీఫండ్ చేస్తాము, ఇది మీరు జాబ్ వద్దనుకున్నందుకు మీకు ఫైన్ అన్నారు. సరే ఓకేలే అని చెప్పేసి 100 రూపాయలు కట్టిన తర్వాత 380 రూపాయలు అడిగితే 24 అవర్స్ టైం పడుతుంది సార్ కంపెనీ నుంచి మీకు పేమెంట్ రావడానికి అన్నారు. సరే ఓకేలే అని చెప్పేసి మీకు అమౌంట్ రావాలంటే ఈ జాబ్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి మీ ఫోన్పే నెంబర్ అలాగే వచ్చేసి మీ ఫోన్ నెంబర్ పెట్టండి, మా కంపెనీ వాళ్ళు కాల్ చేసి రీజన్ అడిగి మీకు అమౌంట్ రీఫండ్ చేస్తారన్నారు. సర్లే అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఎవడైతే నాకు ఈ ప్రాసెస్ అంతా చెప్పిండో వాడికి అడిగితే నేను, సార్ మీరు కట్టిన 100 రూపాయలు రావు, అలాగే 380 రూపాయలు కూడా రావు అన్నాడు. ఏం మాట్లాడతాను, కొంచెమైనా తెలివి ఉందా లేదా, ఎందుకు రావు మీరే కదా వస్తాయని చెప్పారంటే, సార్ సారీ సార్ కంపెనీ వాళ్ళు అయితే డబ్బులు అయితే రీఫండ్ కాదు, కావాలంటే కంపెనీలో జాయిన్ అవ్వండి, లేకపోతే లేకపోతే డబ్బులు అయితే వెనక్కి రావన్నాడు. సరే ఓకే సార్ కంపెనీలో జాయిన్ అయితే మరి ప్రోడక్ట్లు ఎవరు కొంటారు ఏంటి ఏమని చెప్పేసి అంటే, ప్రోడక్ట్ కొనుక్కోకపోతే ప్రోడక్ట్ని సేల్ చేయండి సార్ డోర్ టు డెలివరీ అని చెప్పేసి, అది నాతో అయితే అనలేదు. ప్రోడక్ట్ ఇష్టం ఉంటే కంపెనీలో జాయిన్ అవ్వండి, లేకపోతే 400 డబ్బులు పోయినట్టే వదిలేసుకోండి సార్ అన్నాడు. సో దానికైతే నేను తిట్టి అతన్ని వదిలేశాను. చూడండి ఇక్కడ ఎవరైనా సరే లోకల్ జాబ్లో మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారంటే ఫస్ట్ మీ దగ్గర నుంచి డబ్బులు అడిగే జాబ్స్ ఏవైనా ఉన్నాయంటే ఖచ్చితంగా వాటిని స్కిప్ చేయండి, అవి అవసరమే లేదు. తర్వాత ఏదో ఒక పెంట పెడతారు, ఎందుకంటే ఇప్పుడు నాకు 380 రూపాయలు అడిగారు, దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఏమన్నారు 9500 ప్రోడక్ట్ కోసం డబ్బులు కట్టండి అన్నారు. ఒకవేళ 9500 కాకపోయినా కూడా ఇప్పుడు మనకి జాబ్ ఇంట్రెస్ట్ లేదు, అలాంటప్పుడు ఆ డబ్బులు అనేది మనకి రీఫండ్ చేయాలి కదా. సో ఈ డబ్బులు కూడా రీఫండ్ రావన్నమాట, ఇదొకటి. కానీ ఈ లోకల్ యాప్లో అయితే మాత్రం నాకు జెన్యున్గా దొరికినది ఒకటి బిగ్సీ, బీన్యూ, లాట్ ఇలాంటి మొబైల్ షాప్లలో అంటే మొబైల్ స్టోర్లలో ఒకటి ఎగ్జిక్యూటివ్గా నాకు ఆపర్చునిటీ అయితే వచ్చింది. రీసెంట్గానే ఒక 4 days బ్యాక్ నాకు చెప్పారు ఇట్లా ఆపర్చునిటీ ఉందని, అదొకటి. అలాగే వచ్చేసి మారుతి సుజుకి షోరూంలో అంటే కార్లు అమ్మే షోరూంలో మనకు వచ్చేసి కార్ సేల్ చేయడానికి అదొక ఆపర్చునిటీ ఉంది అని చెప్పి అన్నారు. అక్కడ వచ్చేసి 18,000 శాలరీ. అలాగే వచ్చేసి నేను ఫస్ట్ చెప్పిన ఎగ్జిక్యూటివ్ మొబైల్ షాప్లో ఎగ్జిక్యూటివ్గా మొబైల్ స్టోర్లో దానికి వచ్చేసి 15,000 శాలరీ చెప్పారు. వాళ్ళు మన దగ్గర నుంచి ₹1 కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అలాగని చెప్పేసి ఇలాంటి జూమ్ కాల్స్ ఉంటాయి అవి ఇవి అని చెప్పి ఇది కూడా ఎంటర్ అయితే ఇవి కూడా మన దగ్గర నుంచి అడగలేదు, రైట్. అలాగే వచ్చేసి ఇంకొకటి సెక్యూరిటీ కాదు డెలివరీ బాయ్గా ఉందని చెప్పారు, అది కూడా 18,000 వస్తుందని. సో మొబైల్ ఎక్స్చేంజ్ అనమాట. సో మనకి ఎవరైతే పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేసి కొత్త మొబైల్ తీసుకుంటారో, సో మనం కొత్త మొబైల్ వాళ్ళకి డెలివరీ చేసి వాళ్ళ దగ్గర ఉన్న పాత మొబైల్ని మనం రికవరీ చేసుకొని రావాలి. ఇది ఒకటి డెలివరీ బాయ్గా, దీనికి 22,000 ఇస్తామన్నారు. సో ఫైనల్గా ఇన్సెంటివ్లు అన్నీ కలుపుకొని 26,000 వస్తుంది. పెట్రోల్ అయితే మందే ఉంటుంది కానీ కొంచెం సేవ్ అవుతుంది. 6,000 పెట్రోల్ అయినా కూడా 20,000 సేవ్ అవుతుంది. రూమ్ ఫుడ్ అయితే మంది. ఇప్పుడు నేను చెప్పిన 3 జాబులకి రూమ్ ఫుడ్ అయితే మందే ఉంటుంది. సో ఇదొకటి. ఏవైనా సరే కొన్ని జెన్యూన్గా ఉంటాయి, కొన్ని ఫేక్గా ఉంటాయి. సో ఇట్లా డబ్బులు అడిగేటి మాత్రం పెట్టకండి. అలాగే నేను ఇంకొకటి 500 రూపీస్ అమౌంట్ కట్టి ఇట్లనే ఆన్లైన్లో, కాకపోతే జూమ్ కాల్స్ ఇట్లా ఏం లేవు, 500 రూపీస్ అమౌంట్ అయితే కట్టి ఒక కంపెనీలో జాయిన్ అయినాను.
సో దాంట్లో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అది కూడా సేమే డేటా ఎంట్రీ టెలికాలింగ్, కానీ టెలికాలింగ్ అంటే ఏం లేదు, కొన్ని మెసేజ్లు వస్తాయి లేదంటే కొన్ని కాల్స్ వస్తాయి, వాటిని ఫార్వర్డ్ చేస్తాం, ఎస్ఎంఎస్లో ఫార్వర్డ్ చేస్తూ ఉండాలి. ఇది ఒకటి చెప్పారు. డేటా ఎంట్రీ వర్క్ అంటే ఏం లేదు, డైలీ మనకి ఒక 3 పేజెస్ అయితే ఇస్తారు. ఆ 3 పేజెస్ అనేది మిక్స్డ్ రైటింగ్ ఉంటుంది అనమాట. మిక్స్డ్ రైటింగ్ అంటే కలిపిరాత ఉంటుంది. ఆ కలిపిరాతలో ఉండే ఈ 3 పేజీలు ఏవైతే ఉంటుందో దాన్ని ఎంఎస్ వర్డ్ కానీ లేదంటే ఈ నోట్ ప్యాడ్ అని చెప్పేసి 2 అప్లికేషన్లు ఉంటాయి. ఈ రెండిట్లలో ఏదో ఒక అప్లికేషన్ మనం ఆధారం చేసుకొని అక్కడ కలిపి రైటింగ్లో ఉన్నదాన్ని ఇక్కడ నార్మల్ రైటింగ్లో టెస్ట్ చేసి దాన్ని వాళ్ళు పంపించిన 3 పేజీలని ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క మ్యాటర్ని ఇక్కడ మనం కూడా ఒక్కొక్క పేజీ సపరేట్ చేసి అక్కడ ఉన్న కలిపి రైటింగ్ని నార్మల్ రేట్లోకి టైప్ చేసి మనము అదే 3 పేజీలని మళ్ళీ మనకి ఎవరైతే పెట్టింటారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలి. ఇది ఇక్కడ వర్క్ అనమాట. ఈ వర్క్ని నేను ఒక 4 డేస్ నుంచి అయితే చేస్తున్నా. ఇది కూడా ఫేకా లేదంటే దీని నుంచి శాలరీ పడతాయా లేదనేది నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో కానీ ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒకటి లోకల్ యాప్లో మాత్రం ఇలాంటి డబ్బులు కట్టేటి జూమ్ కాల్ ఉంటాయి, జూమ్ కాల్ అటెండ్ అవ్వనేటి మాత్రం అస్సలు నమ్మొద్దండి. మీ దగ్గర నుంచి ₹1 కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండే జాబులు కూడా ఉంటాయి. ఎతకండి. నేను ఈ 4-5 డేస్లోనే దగ్గర 250-300 నెంబర్లకి కాల్ చేసింటా, కానీ నాకు జెన్యున్గా తగిలినవి ఈ 3 జాబులు మాత్రమే. ఒకటి కార్ షోరూంలో, రెండోది వచ్చేసి డెలివరీ బాయ్, మూడోది వచ్చేసి లాట్ స్టోర్లో, అదే మొబైల్ లాట్ స్టోరూంలో దీన్ని ఏమంటారు ఎగ్జిక్యూటివ్గా. సో ఈ 3 జాబ్స్ నాకు జెన్యున్గా నా దగ్గర నుంచి ₹1 కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళు నాకు చెప్పినట్టు. సో దయచేసి ఎవరు కూడా మోసపోకండి డబ్బులు కట్టి. ఓకే.